థాయ్ స్పగెటీ సాలడ్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్పగెటీ, ఇది పాస్తా అంటాం కదా, అదే అనమాట స్పగెటీ పాస్తా. అలాగే క్యాబేజ్, చికెన్, బటర్, ఉల్లి, వెల్లుల్లిపాయలు, క్యారెట్, వెనిగర్, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా పీనట్స్, వేరుశనగ గుళ్ళు, వేయించిన వేరుశనగ గుళ్ళు. ఓకేనా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు స్పగెటీ ఉడకాలి కదా. ఇక్కడ పొయ్యి వెలిగించి గిన్నె పెట్టేసుకున్న, ఆల్రెడీ కొద్దిగా వేడి నీళ్ళు ఉంచుకొని దీంట్లో స్పగెటీ వేసి ఉడికించుకుందాం. ముక్కలు ఇంత పెద్దగా వద్దు, విరగొడుతున్నా, లైక్ దిస్. ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా ఆయిల్ వేద్దాం ముద్ద కట్టకుండా. బాగా బాయిల్ అవ్వాలి, అల్దంతేలా కాదు. అల్దంతే అంటే తెలుసు కదా, హాఫ్ కుక్ లాగా ఉంటుంది, అంటే పంటి కింద నూక పడేలాగా అంటాం, అల్దంతే అంటారు. ఇది మాత్రం హోల్ కుక్ చేసుకోవాలి. ఇంకో పొయ్యి కూడా వెలిగించి పెనం పెట్టేసుకున్నాను మిగిలిన డిషెస్ కుక్ చేసుకోవడానికి. ఇందులో కొద్దిగా బటర్ తీసుకున్నా, బటర్లో చికెన్ కుక్ చేసుకోవాలి. చికెన్ ఒక్కటే కుకింగ్, మిగతా అంతా కూడా సాలడ్లో డైరెక్ట్ వెళ్ళిపోతాయి వెజిటబుల్స్. వెల్లుల్లి ఫైన్ చాప్ చేసుకుందాం. వెల్లుల్లి మీరు డ్రెస్సింగ్లో డైరెక్ట్గా వేసుకోవచ్చు, కావాలంటే బటర్లో కుక్ అయినా చేసుకోవచ్చు. నేను బటర్లో కుక్ చేస్తే ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకని అందులో వేస్తున్నా. మళ్ళీ ఈ బటర్ని వాడతాం. ఓకే, అందులో చికెన్. అలా కాసేపు ఉడకనిద్దాం. తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసేసుకోవచ్చు. అన్ని డైసెస్. ఆనియన్ మాత్రం సాలడ్ స్లైస్ చేసుకోబోతున్నా. ఇలా నలిపేసుకుంటే ఇలా విడివిడిగా రావాలన్నమాట ఉల్లిపాయలు. టడా, రైట్. అండ్ క్యారెట్ని గ్రేట్ చేసేద్దాం డైరెక్ట్గా. వేరుశనగ గుళ్ళు మనం క్రష్ చేసుకోవాలి. దానికంటే ముందు దిస్ వన్ క్యాబేజ్ని షెడ్ చేసుకుందాం పల్చగా.
టర్న్డ్ ఆఫ్. మంట కట్టేశాను. ఇందులో మిగిలిన బటర్ ఇక్కడ వేస్తే కరుగుతుంది. ఆ బటర్ కావాలి మనకి. రైట్, బటర్ కరుగుతోంది. చికెన్ని సపరేట్ చేసేసుకుంటా. తర్వాత యాడ్ చేసుకున్నాం ఇది కొద్దిగా చల్లగా అయ్యాక. ఈ బటరు గార్లిక్ ఫ్లేవర్తో ఉంది కదా, దీన్ని డ్రెస్సింగ్ కోసం వాడుకోవచ్చు. మిక్సింగ్ బౌల్లో ఉంచుకుంటున్నా దీన్ని. ఓకే, అది అలాగే ఉండని. ఇక్కడ క్యాబేజ్ షెడ్డింగ్ అయిపోయింది. మిగతా అంతా కూడా రెడీ అయిపోయినట్లే. వాట్ వీ డూ నౌ, పల్లీని క్రష్ చేసుకుందాం. నౌ ఈ పల్లీని దీంట్లో వేసుకున్నాం. ఇదంతా డ్రెస్సింగే. వెన్న ఉంది దాంట్లో, దాంతోపాటు పల్లీ పౌడర్, వెనిగర్, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా సాల్ట్. ఓకే, ఇంకేమున్నాయి? అంతే ప్రస్తుతం. వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. డ్రెస్సింగ్ ఈ విధంగా రెడీ అయిన తర్వాత we'll add vegetables and all. Cabbage, chicken, ఉల్లిపాయ, ఓకే, ఉల్లిపాయ వరకు వేసేసుకుందాం. క్యారెట్ వేయాలి. క్యారెట్ని గ్రేట్ చేసేద్దాం. ఇట్లా పొడవు పీసులు వచ్చేలాగా చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఫైన్ జూలియన్స్ కట్ చేసుకోవచ్చు. దీన్ని చక్కగా మిక్స్ చేద్దాం. రైట్, లాస్ట్లో స్పాగెటీ ఉంది కదా, దీన్ని స్ట్రెయిన్ చేసుకొని యాడ్ చేసుకుందాం. అంతే, థాయ్ స్పగెటీ సాలడ్ రెడీ అయిపోయింది. We can go to presentation.